మిత్రులారా, అందరికీ నమస్కారం. మనం ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు దాదాపుగా కొత్తది నిర్మించుకున్నాం, కొత్తదే కదా మా ఇల్లు, లేక వాస్తు చూసే నిర్మాణం జరిగింది కదా అనే ఆలోచనలు ఎక్కువ అంటుంటాం. అయితే ఇది ఎప్పుడు అంటుంటాం అంటే మన ఇంట్లో ఏవో కష్టాలు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు, అశుభాలు, అనర్థాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరినో కలుస్తాం సహాయం కొరకు. అంటే మన పరిస్థితి నుంచి దూరం తొలగాలంటే మనం ఎవరిదో ఒక సహాయం అర్చిస్తాం. అతడు వాస్తు పండితుడైతే వాస్తు విధానంలో, లేక హస్త పండితుడైతే హస్తజాతనం అయితే హస్త పరిస్థితులను, మొత్తం జ్యోతిష్యం అయితే జ్యోతిష పరిస్థితుల్లో వాళ్ళ అవధుల మేరకు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం మేరకు వాళ్ళు సమాధానం ఇస్తుంటే, ఒకవేళ అక్కడ మీ ఇంటికి వాస్తు బాగాలేదు అనే మాట గిట్లా ఏమన్నా అన్నాడు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏమంటామంటే అది కొత్త ఇల్లు ఈ మధ్యనే నిర్మించుకున్నాం, మంచి పండితుని పిలిచి నిర్మించుకున్నాం, ఇలాంటి మాటలు మనం మాట్లాడే అవకాశం చాలా వరకు ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, శాస్త్రం సముద్రం లాంటిది. ఇది ఎవరి అరిచేతిలోకి రాదు. ఎవ్వరు కూడా ఎంతవరకు ఊహించినా వాళ్ళ శాస్త్ర పరిధి 65% మాత్రం, 65% మాత్రమే. 35% అంటే 30% ఏదైతుందో అందులో 10% అసలు ఎంత పండితుడు వచ్చినా వాస్తు గలవదు. ఇక 25% మాత్రం మన బంధువుల ద్వారా, పక్క ఇంటి వాళ్ళ ద్వారా, లేకపోతే మనం చూసిన పరిధి మేరకు మనకు అవగాహన వస్తూనే ఉంటుంది. ఈ 65% కూడా మనం ఇస్తేనే కానీ ఆ బిరుదు ఆ పండితునికి ఏం 65% ఉండదు. అది మనం ఇస్తే, ఫలానా పండితుడు చాలా బాగా చెప్తాడు అని మనం అనుకున్నప్పుడు మాత్రమే అదొక సర్టిఫికెట్ లా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ముఖ్యంగా మీకు ఇప్పుడు పరిచయం చేసేది విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ గృహాన్ని పరిచయం చేస్తున్నా, దీన్ని ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ గృహంలో నిర్మాణం జరిగింది, ఈ స్థలంలో గృహం నిర్మాణం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ గృహం ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ గృహం ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది. అయితే ఇప్పుడు ఈ గృహ నిర్మాణం గురించి తక్కువే చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ముంగట ఖాళీ స్థలం ఉంది. దాదాపుగా దీన్ని చాలా వరకు ఏమంటారంటే తూర్పు ఈశాన్యం పెరిగితే మంచిది కదా అనే మాటలే చాలా వరకు వస్తుంటాయి. ఒకసారి ఆలోచించండి. తూర్పు ఈశాన్యం గురించే చెప్తున్నా. తూర్పు ఈశాన్యం పెరగడం వల్ల, అదే పద్ధతిలో మనం ప్రహరీ గోడ నిర్మాణం చేయటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ప్రధాన గృహము యొక్క ద్వారము కుడివైపు నుంచి చూస్తే ఒక కొలత, ఎడమ వైపు నుంచి చూస్తే ఒక కొలత తప్పనిసరి మీకు కనపడుతుంది. ఈ ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఎంతనైతే పెరిగిందో అదే పద్ధతిలో ఇటు సైడ్ కొలత పెరుగుతూ వస్తుంటుంది. అది 6 ఇంచులు కావచ్చు, 9 ఇంచులు కావచ్చు, 3 ఇంచులు కావచ్చు, ఇంకా ఇది పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే తూర్పు ఈశాన్యం ఇంకా తూర్పు వైపు ఇంకా వెళ్తూ ఉంటే అప్పుడు అది 1.5 ఫీట్ కూడా కావచ్చు, 2 ఫీట్లు కూడా జరగవచ్చు. కొన్ని ఇళ్లలో నేనైతే దాదాపు 7-8 ఫీట్లు కూడా చూసిన. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా ఇక్కడ ఇట్లా పోయిన ఇండ్లు కూడా కొన్ని ఉంటాయి ఇలా అన్నట్టు. అందుకనే ఇక్కడ ఎప్పుడైతే తూర్పు ఈశాన్యము పెరిగిన గోడగట్టి ఆ పెంపు స్థలానికి ఎందుకంటే మన స్థలం ఎందుకు వదిలిపెట్టాలి అని నిర్మాణం చేసుకుంటే దానికి తూర్పున రోడ్డు ఉండకపోతే బాగుండేది. దీనికి రోడ్డు ఉంది కాబట్టి ఇక్కడ మనం గేటు పెట్టక తప్పదు. ఈ గేటు పెట్టినప్పుడు ఈ గేటు ఈ ద్వారానికి సంబంధించిన కొలతలలో ఫరక్ వస్తుంది. ఇల్లు ఎప్పుడు కానీ ఇంటి ద్వారం కూడా ముఖ్యమే అనేది, ఒక ఇల్లే కాదు, ఇంటి ద్వారం కూడా ముఖ్యమే. ఆ ద్వారం నుండి ఉండే ప్రహరీ గోడ కూడా ముఖ్యమే. కాబట్టి ఇక్కడ ఏది బాగా పనిచేస్తుంది అంటే ఈ ద్వారము, ప్రహరీ గోడ యొక్క గేటు 2 కొలతలలో తేడాలు వస్తాయి. ఒక్కటే ద్వారం యొక్క కొలతలు ఇరువైపులా తేడాలు వస్తాయి. దానివల్ల ఇది ఏం చేస్తుందంటే దీని చూపు ఆగ్నేయం వైపు వస్తుంది, తూర్పు ఆగ్నేయం వైపు వస్తుంది. అంటే ఇప్పుడు ఈడున్న గేటు యొక్క చూపు తూర్పు ఆగ్నేయం వైపు వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాదాపుగా ప్రథమ సంతానానికి ఒక కీడు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. ఒకవేళ అతడు చాలా తొందరగా ఎదిగినా కూడా ఇబ్బందుల పాలవడం, కొంచెం కష్టతరమైనటువంటి విషయాలను అనుభవించడం అనేది కంపల్సరీ ఉంటుంది. దాదాపుగా ఇలాంటి గృహాలలో అంటే మగ సంతానం కొంచెం తక్కువ ఉండే, ఆడ సంతానం కొంచెం ఆడపిల్లలు కొంచెం ఎక్కువ ఉండే అవకాశం. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళొక్కరు
లేకపోతే అతను ఇతడు ముగ్గురు అన్న టైపులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్లు చేసుకున్న ఒక పిల్లవాడు ఒక కొడుకు ఒక బిడ్డ కంపల్సరీ బిడ్డ రెండవ సంతానం బిడ్డ ఉంటుంటుంది తప్పకుండా. అంటే ఇది శాస్త్రోక్తంగా చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ ఉత్తర వైపు కూడా ఏమైందంటే ఇతని ఖాళీ స్థలం ఉంది ఇంటికి. ఆ ఖాళీ స్థలముకు ఈయనకు ప్రహరీ గోడ లేదు. అదే పక్క వాళ్ళ ఇల్లే ప్రహరీ గోడగా హద్దుగా మారింది. అంటే ప్రక్క వాళ్ళకు లేదు ప్రహరీ గోడ, లేక వీళ్ళకు కూడా లేదు. కాబట్టి దానివల్ల ఏం జరిగిందంటే ఉత్తర హద్దు పక్కనే నిర్మాణం, అంటే ఇక్కడున్న గోడ మీద నిర్మాణం ఉంది. అంటే ఉత్తర హద్దుపై నిర్మాణం వల్ల అది పక్కింటి వాళ్ళది అనుకున్నప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి, ఈ హద్దు దాకా వచ్చినాం, మనం ఈ ఇల్లు దాకా వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏది ఉన్నా అది మనకు వర్తిస్తుంది, పక్క వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకొని ఎప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న దోషాలు ఏవైతే మనకు తాకుతుంటాయో వాటిని ఆలోచించి ప్రయత్నించాలి తప్ప మేము మొన్ననే కట్టుకున్నాం మంచోళ్ళతో కట్టుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక గృహాన్ని నిర్మించుతున్నప్పుడు మేము పదే పదే మా వీడియోలలో చెప్తున్నాం, ముందు మీ స్థలం యొక్క వైశాల్యానికి ముగ్గుపోయండి. పోసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి సమాన కొలత పెట్టుకొని, అట్లే ఇక్కడ నుంచి ఇక్కడికి సమాన కొలత పెట్టుకొని ఒక్కసారి ఇట్లా మనం కర్ణం కనుక చూసుకుంటే అది 90 degrees వచ్చిందంటే ఖచ్చితంగా మనకు అది యోగించే అవకాశం ఉంటుంది. ఆ 90 degrees తర్వాత ఉన్న స్థలం అంతా మనం అది ఏ పక్కనైనా వదిలిపెట్టాల్సిందే. కానీ దాన్ని అది మంచిదే, అక్కడ ఈశాన్యం మంచిదే, లేకపోతే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం మంచిదే, లేకపోతే దక్షిణాగ్నేయం పెరిగితే మంచిదే, లేక పశ్చిమ వాయువ్యం పెరిగితే మంచిదే అని అనుకోవడం మంచిది కాదు. పశ్చిమ వాయువ్యం పెరగడం మంచిదే, కానీ ద్వారం ఉంటే అది దక్షిణ నైరుతి వైపు చూస్తుంది, పశ్చిమ నైరుతి వైపు చూస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఒక రోడ్ వచ్చి ఆ రోడ్డు డౌన్లో ఉంటే ఈ పశ్చిమ వాయువ్యం పెరుగు కానీ పశ్చిమ వాయువ్యం ఏది పనిచేయదు. అట్లా ఒకదానికి ఇమిడుంది కాబట్టి ఒక మాటను మనం విని అది చేస్తే పర్వాలేదు, ఇది పెరిగితే పర్వాలేదు అని అనుకుంటే దానికి ఉండవలసిన మిగతా 8 దిక్కులు, అంటే ఒక దిక్కు మధ్య దాంతో ఒక దిక్కు 9 దిక్కులు అంటున్నా, చుట్టూ 4 మధ్య 4 ఈ లోపల 1 బ్రహ్మస్థానం అనే ఒక దిక్కు, కాబట్టి మొత్తం కలుపుకుంటే 9 కాబట్టి 9 దిక్కులల్లా ఏ దిక్కు అపసవ్యమైన ఇబ్బందికరమైనది మనం గుర్తించగలగాలి. ఆ తర్వాత చేతులు కాలినాక ఏ ఆకులు పట్టుకున్నా ఏం కాదు. కాబట్టి మిత్రులారా, ప్రతి విషయాన్ని ఫస్ట్ కనుక మీరు నేను చెప్పిన పాయింట్ని కనుక ఆలోచిస్తే 90 degrees ఆ ప్లాట్ మొగ్గు వేయకముందే వస్తే సవరణ జరిగితే అప్పుడు అది యోగించే అవకాశం ఉంది. అనవసరంగా నేను 50,000 పెట్టి కొన్నా అంటే నిన్ను ఎవరు కొనమంటలేరు. కొనేటప్పుడే చూసి కొనుక్కోవాలి. 50,000 గజమైనా, ₹1,00,000 గజమైనా, ₹10 గజమైనా, ₹1 గజమైనా దోషం మాత్రం దోషమే. దోష సాంద్రత ఎట్టి పరిస్థితిలో తగ్గదు. కావటం దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని ఆలోచించి ఇక ముందు నిర్మాణం చేసుకునే వాళ్ళైనా, లేక చేసుకునే వాళ్లకు సహకరించే వాళ్ళైనా, సలహాలు ఇచ్చే వాళ్ళైనా దయచేసి ఇలాంటి మంచి సలహాలను వాళ్ళకు తెలియజేసి, ఎందుకంటే మనకు తెలిస్తేనే చెప్పాలి, మనకు తెలియకపోతే చెప్పడం వేస్ట్. మనకు ఒకవేళ తెలిస్తే ఈ విషయాలను వాళ్ళకు అందించి మంచి జరిగేలా ప్రయత్నం చేయండి. అనవసరంగా వాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పడడం, పిల్లలకు కీడు, ఈ స్త్రీల పాలవ్వడం, ఇలాంటివన్నీ జరగడం అంత మంచిదేమి కాదు. మనం ఆలోచించి సవినయంగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మన అంతరాత్మను సవరణ చేసుకొని సర్దుబాటు చేసుకొని, ఎందుకంటే మనకు మన మానవుని మనస్సు కోరికల పుట్ట, అది నానా రకాల ప్రయత్నం చేస్తుంటుంది, ఎన్నో కోరికలు వస్తుంటాయి. కాబట్టి కొంచెం వాటిని అదుపులో పెట్టి కానీ ఒకదానికి అంటే ముఖ్యంగా ఏంటంటే చెడిపోయి బాధపడడం కన్నా బాధపడి చెడిపోతున్నావు. ఎందుకంటే ఏదైనా కూడా కొంచెం బాధపడితే మంచి చెడిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒక ఇష్యూ మనకు తలెత్తిందంటే ఒక 4 రోజులైనా దానికి సమయం ఇచ్చి దాన్ని 4 రోజులు మనం కూలంకషంగా ఆలోచిస్తే చెడు అనే దాని నుంచి మనం బయటకు వస్తాం. చూడండి, అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, అబ్బా ఇంకొక 10 నిమిషాలు ముందైతే పరిశానవరం ఆగిందని ఏమైంది అని అనుకున్నట్టే, అలాగే మనం కూడా ఈ విషయాలలో ఒక 4 రోజులు ఆగి కనుక ఆలోచించి నిర్మాణం చేసుకుంటే ఒక మంచి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. మిత్రులారా, కావున దయచేసి ఇలాంటి ప్లాన్లలో మీరు అంటే ఇలా ఉన్నటువంటి ఈ ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యాలుగా ఇట్లా ఏ దిశ పెరిగినా కూడా కొన్ని 4 దిశలు చెడ్డయి 4 దిశలు మంచి అంటే
8 దిశలలో 8 దిశలు 4 అవి 4 ఇవి అనుకున్నప్పుడు ఆ మంచి ఆటిని చెడు ఆటిని రెండింటిని అది చేసుకొని మాటలు విని ఈ దిశ మంచిది అనగానే నిర్మాణం చేసుకుంటే దాని గేట్ ఎటు పోతుందో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆ గేట్లు ఎటు పోతున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ ఇల్లు ఒకటే ముఖ్యం కాదు వాస్తులో, ఈ ప్రహరీ గోడ కూడా ముఖ్యమే, ఈ ద్వారాలు కూడా ముఖ్యమే. ప్రధాన ద్వారమే దిక్సూచి. ఈ ప్రధాన ద్వారం ఏదైతుందో ఈ ప్రధాన ద్వారం ద్వారా మిగతా గేట్లు కానీ పక్క గేట్లు కానీ ఎక్కడున్నా ఏదున్నా ఈ స్థలాలన్నీ కూడా దానికి కలిసే ఉంటాయి. ఇక కొందరు ఏమనుకుంటారంటే ఈ దక్షిణం బాజు స్థలం ఎత్తు ఉండాలి, పడమర బాజు దడం ఎత్తుండాలి అని అంటారు. ఇక్కడ పడమర బాజు అంటే లేదనుకోండి, దక్షిణం ఖాళీ స్థలం ఉంది. అయితే ఈ దక్షిణం ఖాళీ స్థలం ఎత్తు ఉండాలని కనుక దీనికి ఎత్తు చేస్తే ఈ ఆకిలి ఎత్తు అవుతుంది, ఇల్లు డౌన్ అవుతుంది. అప్పుడు కూడా ఆకిలి మిగిలినట్టు అవుతుంది. మన పెద్దలు చెప్పేది ఆకిలి మింగినట్టు. అట్లా కాకుండా మిత్రులారా, గృహాన్ని నిర్మించి గృహాన్ని వదిలిపెట్టండి. ఇది ఒక స్వర్గం లాంటిది. ఈ పక్కన కట్టే నిర్మాణం ఏంటంటే ఇక్కడున్న ఈ ఇల్లు కంటే ఒక 3 ఇంచులు ఇది తక్కువ చేసి, దీనికంటే 3 ఇంచులు ఇది తక్కువ చేసి, అట్లాగే దీనికంటే 3 ఇంచులు 4 ఇంచులు ఇది తక్కువ చేస్తే అప్పుడు స్థలం ఆకృతిని వస్తుంది. ఇక్కడ నుంచి నీళ్ళు ఇటు వచ్చేటట్టు, ఇక్కడ నుంచి నీళ్ళు ఈడికే వచ్చేటట్టు చేస్తే దాదాపుగా శాస్త్రం పరిపూర్ణంగా ఈ గృహానికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రయత్నించండి, ఫలితాలు పొందండి. సర్వ సౌఖ్యాలు వాస్తు ద్వారా మీరు అందుకోండి. నేను మీ అన్వర్ బాషా. జై బాబా, జై జై బాబా, జై హో బాబా. హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా, దర్గా షరీఫ్, బండనాగర్.